హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ క్రియేషన్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి అయితే మన ఒక సబ్స్క్రైబర్తో సాంగ్ అయితే పంపడం అయితే జరిగింది. ఆ సబ్స్క్రైబర్ సాంగ్ పంపాడు. ఆ సాంగ్ మీద అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసాను అనమాట. ఓకేనా, ముందుగా మీరు డెమో వీడియో అయితే చూసేయండి. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూసారు కదా. ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడమో మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే వీడియో మధ్యలో 2 స్కానర్స్ అయితే ఉంటాయి. ఆ స్కానర్స్ని అయితే స్క్రీన్ షాట్ కొట్టేసుకొని స్కాన్ చేసుకొని డైరెక్ట్ ఎలర్ట్ మోషన్కి అయితే ఇన్పుట్ అయ్యేలా అయితే ఇచ్చేసాను. కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన స్కానర్స్ని అయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని వీటిని స్కాన్ చేసుకుంటే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. బట్ కొంతమందికి ఎలా స్కాన్ చేయాలో అయితే తెలియడం లేదు. కాబట్టి నేను నెక్స్ట్ వీడియో అయితే అది ఎక్స్ప్లెయిన్ అయితే చేయగలుగుతా. బట్ ఈరోజు అయితే చేయలేను. ఓకేనా, నెక్స్ట్ వీడియో అయితే అది అయితే పెట్టేస్తాను. ఓకేనా, ముందుగా ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ముందుగా ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న ఇంటర్ఫేస్ ఇలా చూపెడుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్టులు అయితే వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటే అయితే ఇక్కడ అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. ఇలా ప్లస్ బై ట్యాప్ చేసుకొని మీడియా కలర్ వేసుకొని సింపుల్గా మీరు ఫొటోస్ అయితే డౌన్లోడ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా ఫొటోస్ వేసుకొని థర్డ్ స్పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉంటుంది. ఆ ఫోటో వరకు అయితే ఇది స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బై ట్యాప్ చేసి మీడియా కలర్ వేసుకొని ఇలా ఇంకొక ఫొటోస్ వేసుకొని థర్డ్ స్పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉంటుంది. అక్కడ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్లే కాబట్టి కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ బై ట్యాప్ చేసి మీడియా కలర్ వేసుకొని ఇంకొక ఫోటో కూడా అదే విధంగా అయితే యాడ్ అయితే వేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోండి డబల్ బీట్ మార్క్ వెళ్ళి. ఓకేనా, యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫోటో యాడ్ చేసుకోండి ఒక విధంగా అదే విధంగా. ఓకేనా, సపోజ్కి ఇక్కడ వేసుకుంటా. ఇక్కడ వేరే ఫోటో అయితే యాడ్ అయితే వేసుకుంటున్నా. ఈ ఫోటో యాడ్ చేసుకొని థ్రెడ్స్ పెట్టా చూసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. మోన్ ట్రాన్స్ఫర్లకి ఇలా వన్ సైడ్ పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నా. ఓకేనా, మీరు కూడా ఇదే విధంగా అయితే ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఈ 4 ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి ముందున్న 3 ఫొటోస్ ఉన్నాయి కదా, ముందున్న 3 ఫొటోస్ ఏం చేస్తారంటే మీరు ఒకసారి ఇక్కడ కిందకి టచ్ చేసుకోండి. ఈ టెక్స్ట్ల కిందకి అయితే పెట్టేసుకోండి అనమాట. ఓకేనా, ఈ టెక్స్ట్ల కింద పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ రెండో ఫోటో కూడా అదేవిధంగా టెక్స్ట్ల కింద అయితే పెట్టేసుకోండి. ఓకేనా, ఈ టెక్స్ట్ల కింద ఎందుకు పెట్టమంటున్నా అంటే ఇప్పుడు మనకు ఫోటోకి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. కాబట్టి మనం ఫొటోస్ని అయితే కిందకి అయితే యాడ్ అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా అయితే యాడ్ అయితే వేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు, మనకు సెకండ్ హ్యాండ్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ చేసుకొని సింపుల్ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు చెప్పేస్తా. ఇక్కడ మనకి లాంగ్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. ఒకసారి మళ్ళీ బ్యాక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇది మన బ్లింక్ ఎఫెక్ట్ ఉంటుంది ఒకటి. ఆ బ్లింక్ ఎఫెక్ట్ని కాపీ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనం అయితే ఫేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. నేను డైరెక్ట్ ఫోటోకి ఇవ్వకుండా ఇదే విధంగా అయితే ఇచ్చేసాను. ఎందుకంటే నేను బీట్కి తగ్గట్టు రావడం కోసం అయితే ఇచ్చేసాను. దీన్ని ట్యాప్ చేసుకొని టైమింగ్ వేసుకొని స్క్రోల్ చేసుకోండి. బీట్కి తగ్గ అయితే వచ్చేస్తుంది బ్లింక్ ఎఫెక్ట్ అయితే. ఓకేనా, ఈ విధంగా అయితే బ్లింక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఈ బ్లింక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ కింద ఒక ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్ చెప్పేస్తా. మనకి ఇక్కడ ఫోటో ఉంది కదా, త్రీ లాంగ్ ఫోటోస్ ఉంటాయి. అది లాంగ్ ఫోటోస్ పై ట్యాప్ చేసుకొని నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ వన్ ఫోటో కూడా అదే విధంగా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకోండి. ఓకేనా, ఇదే విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ముందుకైతే స్క్రోల్ చేసుకోండి. ముందుకు స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా కలర్ వేసుకొని వీడికి వెళ్ళి మళ్ళీ ఎండ్ వరకు అయితే మనం ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనా, సింపుల్గా ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా కలర్ వేసుకొని ఇలా ఫోటోస్ వేసుకొని థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. మోన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేది మధ్యలో అయితే పెట్టేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఓకేనా, అంటే మనం ఇదే విధంగా అయితే సాంగ్ వచ్చేసి ఒక 18 సెకండ్స్ అయితే ఉంటుంది. ఆ 18 సెకండ్స్ వరకు అయితే మనం మన ఫొటోస్ అనేవి అయితే యాడ్ అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఆల్మోస్ట్ మనం 90 సెకండ్స్ వరకు అయితే యాడ్ అయితే వేసుకున్నాం. మిగతా 99 సెకండ్స్ అయితే మనం ఎండ్ వరకు అయితే ఫొటోస్ అయితే యాడ్ అయితే వేసుకుందాం.
ఓకేనా. మీరు అయితే పైన కూడా స్క్రీన్లో అయితే అబ్జర్వేషన్ అయితే చేసుకోవచ్చు. నేను జస్ట్ ఫ్లైట్ మోడ్లో వేసేసుకొని కూడా ఎడిటింగ్ అయితే కంటిన్యూ చేసుకుంటాను. నేను మనీ పర్చేస్ అయితే వేసుకొని ప్రీమియం అయితే తీసుకున్నాను కాబట్టి అందుకే ఇలా చూపెడుతుంది అనమాట. ఓకేనా. నెట్ లేకుండా అయితే రన్ అవుతుంది, కొంతమంది అయితే రన్ కావన్నమాట. ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ సింపుల్గా ఇలా ప్లస్ పెట్టి ట్యాప్ చేసి మీడియా ఐకాన్లోకి వెళ్ళేసుకొని ఫోటోస్ వేసుకొని థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. అంటే మనం ఇదే విధంగా ఎండ్ వరకు చూస్తేనే కొంచెం స్కానర్ అనేది అయితే లభిస్తుంది. ఇలా చూడని వాళ్ళకైతే స్కానర్ అయితే లభించదన్నమాట. ఓకేనా. ఎందుకంటే నేను స్కానర్ ఎందుకు పెడుతున్నా అంటే మీరు నాకు సపోర్ట్ చేయడం లేదు కాబట్టి నేను స్కానర్ పెట్టాల్సి వస్తుంది, లేకపోతే నేనైతే పెట్టకపోతున్నాను అనమాట. ఓకేనా. మీరు సపోర్ట్ చేస్తే ఎలాంటి స్కానర్ పెట్టకుండా ఉంటారన్నమాట. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి గోండి సాంగ్ అయితే వేయబోతున్నాడు. వాళ్ళ సబ్స్క్రైబ్ అయితే ఒక సాంగ్ అయితే పంపాడు అనమాట. ఓకేనా. అయితే మీరు చెప్పిన విధంగానైతే వేస్తున్నాను. ఈరోజు కూడా గోండి సాంగ్ వేద్దాం అనుకున్నాను, బట్ అన్న తెలుగు సాంగ్స్ కూడా చేయు అంటే నేను తెలుగు సాంగ్ అయితే వేస్తున్నాను అనమాట. ఓకేనా. తెలుగు వాళ్ళకంటే గోండ్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి నేను గోండి సాంగ్స్ అయితే చేయగలుగుతున్నాను. ఓకేనా. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇదే విధంగా ఫొటోస్ని అయితే మళ్ళీ యాడ్ అయితే వేసుకుంటాను అనమాట. ఓకేనండి వరకు. మళ్ళీ ఇక్కడ బీట్ దగ్గర వచ్చేసుకొని ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్ వేసుకొని ఇంకా ఫోటో కూడా యాడ్ అయితే వేసుకుంటున్నా. అంటే మనం ఫొటోస్ అనేవి ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకుంటేనే మనకు వీడియోకి ఎఫెక్ట్స్ టైంకి ఇచ్చాను లేదనేది కూడా మీకైతే అర్థమవుతుంది. సాంగ్ బీట్ కూడా అబ్జర్వ్ చేసుకుంటా మీరు. నేను ఎక్కడెక్కడ బీట్ వచ్చేసిందో అక్కడెక్కడ బీట్ అయితే యాడ్ అయితే చేశాను, మధ్యలో ఎక్కడ కూడా యాడ్ అయితే చేయలేనమాట. ఓకేనా. మళ్ళీ లాస్ట్ వన్ ఫోటో యాడ్ చేసుకుంటే ఫొటోస్ యాడింగ్ అయితే అయిపోతుంది. ఓకేనా. ఫొటోస్ అయితే అన్నీ అయితే యాడ్ అయితే చేసుకున్నాను, బట్ ఈ అన్ని ఫొటోస్కి అయితే ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఒకటే ఎఫెక్ట్ అయితే మీరైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. బట్ ఒకటే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవడం అని చెప్పేసి మీరైతే స్కిప్ చేయకుండా అయితే వెళ్ళకండి. ఒకవేళ స్కిప్ చేసి వెళ్ళినట్టయితే మీ స్కానర్ అనేది లభించదు. ఓకే తెలుసా. కాబట్టి ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళేసుకుంటాను. నేను ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాప్ ఎఫెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేస్తున్నా. బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకు షార్ట్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ షార్ట్ ఫొటోస్కి అయితే మనం ఎండ్ వరకు అయితే ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా. అయితే మీకు సింపుల్గా అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసి మరీ ఇచ్చేస్తున్నాను. మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు సింపుల్గా అయితే డౌన్లోడ్ అయ్యేటట్టు అయితే మీకు ఎఫెక్ట్స్ అనేవి అయితే ఇచ్చేస్తున్నాను అన్నమాట. ఓకేనా. మీరు కొంచెం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఇలా నాకైతే కొంచెం సపోర్ట్ అయితే చేయండి అన్నమాట. ఓకేనా. మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే ఇచ్చేస్తున్నాను. మళ్ళీ ముందుకు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉంటాయి. ఆ కొన్ని ఫొటోస్ అంటే ఇక మనం ఎండ్ వరకు అయితే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. మనం ఎండ్ వరకు అయితే అదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవాలా. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫోటో ఉంటుంది. ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ టు ఎఫెక్ట్ చేసేయండి. ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా. మళ్ళీ కొంచెం ముందుకు స్క్రోల్ చేసుకుంటే సాంగ్ ఒక 7 సెకండ్స్ అయితే ఉంటుంది. 5 సెకండ్స్ సాంగ్ అయితే ఉంటుంది. మొత్తం టోటల్ 18 సెకండ్స్ కాబట్టి సాంగ్ అనేది మనం 18 సెకండ్స్ వరకు అయితే ఫొటోస్ అయి ఉంటాయి. ఆ 18 సెకండ్స్ వరకు కూడా మనం ఫొటోస్కి ఎఫెక్ట్స్ అనేవి ఎండ్ వరకు అయితే కంటిన్యూ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఓకేనా. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా ఇక్కడ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటున్నా. ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దాని తర్వాత ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ ఎఫెక్ట్ చేస్తున్నా. ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే అయిపోతున్నాడు. మనం కొంచెం ముందుగా స్క్రోల్ చేసుకుందాం. ఇంకా లాస్ట్ వన్ ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను. ఓకేనా. ఈ షార్ట్ ఫొటోస్కి అన్నిటికైతే మనం ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ముందు మనం టెక్స్ట్ అయితే ఉంటుంది. ఆ టెక్స్ట్లోకి అయితే ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బ్యాక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్లో వెళ్ళేసుకొని ఇక్కడ మనకు టెక్స్ట్ అయితే ఉంటుంది. టెక్స్ట్ పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ పై ట్యాప్ చేసి కాప్ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ చేయండి. బ్యాక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఎన్ని టెక్స్ట్లు అయితే ఉన్నాయో అన్ని టెక్స్ట్లో కూడా సింపుల్గా టెక్స్ట్ పై ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ పై ట్యాప్ చేసి ఫేస్ ఎఫెక్ట్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ ఇంకో టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ పై ట్యాప్ చేసి ఫేస్ ఎఫెక్ట్ చేసేయండి. ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. జస్ట్ మీరు ఏం లేదు కాపీ చేసి పేస్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. జస్ట్ ఈ కాపీ అండ్ పేస్ట్కే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీకైతే సింపుల్గా అందుకే మనం ఒకవేళ మీరు సపోర్ట్ చేస్తే కానీ మీకు ఇలాంటి ఫాస్ట్వర్డ్ అయితే ఏముండదు అన్నమాట. సింపుల్గా మీరు కూడా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా.
ఇప్పుడు ఎడిటింగ్ అయితే మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. పైన షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఆర్మాక్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ హెచ్డి ఆర్మాక్ ట్యాప్ చేసుకోండి. మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీ పెట్టేసుకోండి. అయితే నార్మల్ 720 PHD పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు ఈ వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.